హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'మెకానిక్ రాకీ'. స్టోరీలోకి వెళ్తే హీరో వాళ్ళ ఫాదర్ గరాజ్‌ని ఆక్రమించుకోవడానికి కొందరు ట్రై చేస్తారు. ఆ గెరాజ్‌ని కాపాడుకోవడానికి హీరో రంగంలోకి దిగుతాడు. హీరో ఎవరితో పోటీ పడతాడు? లాస్ట్‌కి గెలుస్తాడా లేదా అనేదే బేసిక్ స్టోరీ లైన్. ఇంకా మూవీ ఎలా ఉందంటే ముందుగా నెగెటివ్స్ మాట్లాడుకుందాం. ఈ మూవీకి బిగ్గెస్ట్ నెగెటివ్ ఫస్ట్ హాఫ్. రొటీన్ కమర్షియల్ క్రింజ్ డ్రామాలా స్టార్ట్ అవుతుంది. అన్వాంటెడ్ ఫైట్స్ అండ్ సాంగ్స్, అక్కడక్కడ అదే ఓల్డ్ ఫార్మాట్ కామెడీ. ఫస్ట్ హాఫ్ చూడగానే ఇంకా మూవీ ఫ్లాప్ అనే ఫీల్ వచ్చింది. మ్యూజిక్ అయితే డిసప్పాయింటెడ్. రీసెంట్గా సరిపోదా శనివారంకి చేసిన జేక్స్ బెజాయ్ గారు దీనికి మ్యూజిక్. బట్ ఈ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం రెండు నాకు నచ్చలేదు. ఇప్పుడు పాజిటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ చేసిన డ్యామేజ్ మొత్తం సెకండ్ హాఫ్ రికవర్ చేస్తుంది. అమేజింగ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో వదిలేసిన అన్ని ట్విస్ట్ సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు. ఆ రివీలింగ్ కూడా చాలా బాగా చేశారు. మూవీలో ఒక మెసేజ్ లాంటిది కూడా ఇచ్చారు. అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. అండ్ విశ్వక్ సేన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఇందులో ఇంతకు ముందు మూవీస్ కంటే లుక్స్ వైజ్ చాలా బాగున్నారు. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారు సెకండ్ హాఫ్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మీనాక్షి గారు కూడా తన రోల్కి న్యాయం చేశారు. మొత్తానికి మూవీ ఎలా ఉంది అంటే బోరింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్తో థియేటర్లోంచి బయటికి సాటిస్ఫాక్షన్తో అయితే వస్తాం. థియేటర్లో చూడొచ్చా అంటే ఎస్. ఫస్ట్ హాఫ్ కొంచెం భరిస్తే చాలు. సెకండ్ హాఫ్లో హై మూమెంట్స్, ఫైట్స్ అండ్ ట్విస్ట్ ఇవి థియేటర్లోనే బాగుంటాయని నా ఒపీనియన్. ఈ మూవీ చూసిన వాళ్ళుంటే మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.